రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గోపూజ కోసం గోశాలకు వెళ్ళి గ్రాసాన్ని పెట్టి గోవులకి ప్రణామాలు చేసి తర్వాత అక్కడి నుంచి బయలుదేరటం జరిగింది. ఆయన గెలుపు కొరకు పార్టీని అధికారంలో తేవటం కొరకు వేద పండితుల్ని సంప్రదించి జ్యోతిష్య శాస్త్రజ్ఞులను సంప్రదించి ముహూర్తాలు పెట్టుకొని ఆ తర్వాత ముందుకెళ్ళినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. దాంతోపాటుగా అధికార పీఠాన్ని అధిష్ఠించేటప్పుడు కూడా ఒక ముహూర్త బలాన్ని ఎంచుకునే ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ అన్ని సందర్భాల్లో కూడా వేద పండితులు కావాల్సి వచ్చింది, బ్రాహ్మణోత్తములు కావాల్సి వచ్చింది, వారి యొక్క ఆశీర్వచనాలు కావాల్సి వచ్చినాయి. అంతకుముందు రాజకీయ ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన విషయాలపైన ప్రతి సందర్భం ప్రతి సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అనేక రకాలుగా మేము ఆదుకుంటామని అనేక రకాలుగా మరి వారి యొక్క బాగోగులు చూస్తామని చెప్పని పేర్కొనటమే కాకుండా మరి సమాజం కొరకు సస్యశ్యామలం కొరకు బ్రాహ్మణులు చాలా అవసరము అన్నటువంటి రీతిలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. 7 నెలలు కలిసినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వేద పండితులు బ్రాహ్మణ విద్యార్థులు నిరుపేద కుటుంబాలు ఈ 7 నెలల కాలంలో ఏడుస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా విదేశాలకి విద్యను అభ్యసించడం కొరకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సహకారం, అంటే ఈ బ్రాహ్మణ పరిషత్ ద్వారా వచ్చినటువంటి సహకారంతో విదేశాలకు వెళ్ళారు. వెళ్ళి ఆ రకంగా మొదటి దఫా ఫీజు కట్టి విద్యని అభ్యసించడం ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఈ బ్రాహ్మణ పరిషత్కి కనుక నిధులు కనుక రిలీజ్ చేసినట్టయితే వాళ్ళకి 2వ సెమిస్టర్ లేదా 2వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులకి డబ్బులు ఆ విశ్వవిద్యాలయాలకి చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 7 నెలల కాలంలో ₹1 కూడా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి కేటాయించకపోవటం వల్ల విదేశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థులు పడుతున్న పాటలు అంత ఇంత కాదు. చదువుకోలేక చదువుకొనలేక ఇతరతర పనుల ద్వారా కాలం వెలుగుచ్చవలసినటువంటి పరిస్థితి దాపరిచిందంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క అనాలోచితమైనటువంటి చర్య వల్లనే అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఆరోపిస్తా ఉంది. అంతేకాకుండా స్వయం ఉపాధి కింద రుణాల కింద ఇస్తామని చెప్పి కొంత పెట్టుబడి మీరు పెట్టుకుంటే మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి మిగతా రుణ సౌకర్యం అందిస్తామని చెప్పని 497 మంది కుటుంబాలు పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలకి కొంత మొత్తం సహాయం అందిన తర్వాత ఆ వ్యాపారాలు ప్రారంభించుకొని ముందుకెళ్ళి కిరాయిలు కట్టలేక తీసుకున్నటువంటి అప్పులు కట్టలేక సతమతం అవుతా ఉన్నారు. కారణం ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి నిధులు కేటాయించకపోవటం. ఈ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద 300 మంది విద్యార్థులు ఈరోజు అక్కడ అనేక రకాలుగా అగమ్య గోచరమైనటువంటి స్థితి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వీళ్ళ ఉసురు
ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తగిలేటువంటి ప్రమాదం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇక పోతే ఈయన పూజలకి వేద పండితులు కావాలి, ముహూర్తాలకి వేద పండితులు కావాలి, ఈయన యజ్ఞాలకి వేద పండితులు కావాలి. ఆ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా కొన్ని వేద పాఠశాలలకి పారితోషికం, వాటికి సౌజన్యంతో నడుస్తున్నటువంటి వేద పాఠశాలలు కొత్తగా ప్రారంభించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ వేద పాఠశాలకు కూడా అందవలసినటువంటి సహకారం అందకపోవటం వల్ల, ఈ సంక్షేమ పరిషత్తు నిధులు విడుదల చేయకపోవటం వల్ల, ముఖ్యమంత్రి నిధులు కేటాయించకపోవటం వల్ల ఆ వేద పండితుల ఘోష వర్ణనాతీతం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంత నిర్లక్ష్యం వహించడం అనేది తగదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. నువ్వు రాజకీయంగా గత ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి నేనేం కొనసాగించాలి అన్నటువంటి ఒక కక్ష ధోరణి ఉంటే నీ మనసులో ఉంచుకో. కానీ ఈ సంఘాన్ని, ఈ సమాజాన్ని, సమాజం యొక్క యోగం కోరేటువంటి యొక్క సభ్యుల్ని అణిచివేయాలి అని చెప్పని చూడటం, సహకరించకుండా ఉండాలని చెప్పని ఆలోచించటం, మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వాళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళకి ఆటంకాలు సృష్టించడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పని నేను ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నా. ఇక పోతే ఈయన గోపూజ చేశాడు. మొన్న ఈ 7 నెలల కాలంలోనే మనమే చూసాం, మన రాష్ట్రంలోనే గోవులు రక్షించబడలా, గోవుల్ని సంహరించబడ్డాయి, గోరక్షకుల మీద కేసులు పెట్టారు. గోవుల్ని కాపాడటానికి వెళ్ళినటువంటి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇక పోతే దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్వహణ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక దేవాలయం యొక్క నిర్వహణ, ఒక స్వయంభూ దేవాలయం యొక్క నిర్వహణ అంటే ఆచార పరంపరల నడుమ సాగేటువంటి ఒక వ్యవహారం. అది బ్రహ్మోత్సవమైనా, తెప్పోత్సవమైనా, వార్షికోత్సవమైనా, లేదా ఇంకొక రకమైనటువంటి మరి పండగ ఉంటే కూడా ఒక పరంపరలో సాగేటువంటి ఒక కైంకర్యాలు, పూజా విధానాలు, నివేదనలు, ఇది ఆచార వ్యవహార ప్రకారంగా సాగేటువంటి ప్రక్రియ. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తలదూర్చలా. ఫస్ట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, అంతకుముందు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి పౌరోహితులని ఆ దేవాలయాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పినటువంటి సందర్భాలు ఇంతవరకు కూడా లేవు. కానీ ఈ ముఖ్యమంత్రి, వీళ్ళ దేవాదాయ శాఖ స్వయంభూ దేవాలయాల కాడ, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాల కాడ, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాల కాడ పూజారులని మేము బదిలీ చేస్తామంటే కోర్టు తీవ్రంగా ముట్టికాయలు కొట్టి నిన్న మందలించినటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దేవాలయాల్లో తల దూర్చకు మిత్రమా అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వేద పండితులతో, బ్రాహ్మణోత్తములతో ఆడుకోమాకు, వాళ్ళ జీవితాలతో చెలగాట మాడమాకని నేను హితవు పలుకుతా ఉన్నా. నువ్వు తక్షణమే ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి నిధులు కేటాయించి ఆ విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆదుకోవటం, రుణాల కింద పొందినటువంటి వాళ్ళని వెంటనే ఆదుకోవటం, యుద్ధ ప్రాతిపదిక మీద చేయవలసినటువంటి అవసరం. ఇక ఆ సిబ్బందికి కూడా జీతభత్యాలు లేవు. ఆ అధికారులు కూడా ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రతిరోజు ఆ సూర్యుడికి చంద్రుడికి దండాలు పెట్టుకుంటున్నారు జీతభత్యాలు లేక. కాబట్టి వెంటనే ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో, మొన్న బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, పైగా ఈ ఆచార వ్యవహారాలు
తన యొక్క రాజకీయంగా ఎదగటం కొరకు ప్రతినిత్యం వీళ్ళందరితో కలుస్తూ మాట్లాడుతూ అభిప్రాయాలు తీసుకుంటూ మరి ఆ ప్రకారంగా ముహూర్తాలు పెట్టుకుని ముందుకెళ్లేటువంటి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయకపోవటం వల్ల ఏ రకంగా జరుగుతూ ఉంది, దాపరిస్తూ ఉంది అన్నటువంటి విషయం పైన తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల సందర్భంలోనే ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి నిధులు కేటాయించాలి, వీళ్ళందరినీ ఆదుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు పోతుందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక దేవాలయ భూములు కూడా ఇదే పరిస్థితి. తాజాగా కోర్టే ముట్టుకాయలు కొట్టి ఆపినటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నా. అప్పనంగా దారాదత్తం చేయటం, అన్యక్రాంతం అవుతున్నాయని చెప్పని అమ్మాలని ప్రయత్నం చేయటం, కాపాడటానికి కనీసం ఏ ఎండోమెంట్ శాఖ మంత్రి ప్రయత్నం చేయటలే, అధికారి ప్రయత్నం చేయటలే, ప్రభుత్వం అంతకంటే కూడా వ్యవహారం చేయటలే. కేవలం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆస్తులంటే మాత్రం ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రభుత్వం ఈ 7 నెలల కాలంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు సంఘటనలు అనేకం బయటకు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక హెచ్చరిక చేద్దాం, ఒక హితవు పలుకుదాం, ఒక కార్యాచరణను ప్రకటిద్దాం అన్నటువంటి విషయంతోనే ఏర్పాటు చేసినటువంటి సమావేశం అని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను.